హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో ఈరోజు అయితే మన వీడియో కంటిన్యూ చేసేద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను ఇంకా వీడియోస్ తీయడానికి హెల్ప్ అవుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. చూసారు కదా, ఈరోజు మార్నింగ్ ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఇంకా వంట ప్రాసెస్ అన్నమాట. నీట్గా కిచెన్ మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. లంచ్లోకి అయితే టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి చట్నీ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి 100 గ్రామ్స్ కంటే ఎక్కువనే ఉంటాయి. ఇవి కారం లేవు అసలు ఈ పచ్చిమిర్చి, అందుకోసమని కొంచెం ఎక్కువనే తీసుకున్నాను నేను. సో పిల్లల్ని లేపాలంటే చాలా ఇబ్బంది ఉంది. పాపం వాళ్ళకి నిద్ర సరిపోవట్లేదు. అందులో ఒకటి క్లైమేట్ కూల్ ఉంది కదా, వర్షం పడుతూనే ఉంది 2 డేస్ నుంచి. పంపకుండా ఉందామంటేనేమో ఇప్పటికే 2 డేస్ హాలిడేస్ వచ్చినాయి. మళ్ళీ మొన్న వెడ్నెస్డే కూడా హాలిడేనే వచ్చింది కదా, అందుకోసమని ఇంకా తప్పదు, పంపించాల్సిందే. కాకపోతే ఒక 10 మినిట్స్ అటు ఇటు లేట్ అవుతుంది. పిల్లలు చలికి లేవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మా చిన్న పాపకైతే కోల్డ్ చేసింది. క్లైమేట్ చేంజ్ అవ్వగానే నాకు, మా చిన్ని తల్లికైతే ఎందుకో ఇట్లానే అవుతుంది. ఆల్మోస్ట్ అందరికి ఇట్లానే ఉంటుంది. చూసారుగా, రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను అండ్ కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయింది. పుదీనా ఉంటే పుదీనా వేసినా కూడా చాలా బాగుంటుంది. పుదీనా లేదని చెప్పేసి ఓన్లీ కొత్తిమీర ఒక్కటే వేసాను నేను. జీలకర్ర వేయడం మర్చిపోయా, సో అందుకోసమని మళ్ళీ సపరేట్గా వేయించుతున్నా. పచ్చిమిర్చితోనే వేస్తాను. సో చూసారు కదా, జీలకర్ర కూడా లైట్గా ఫ్రై చేసుకొని ఇంకా నెక్స్ట్ టమాటోసే. ఈరోజు మీరు బాక్సెస్ పంపించారా లేదా పిల్లలకి కామెంట్ చేయండి. నేను లంచ్ టైంకి తీసుకెళ్దాం అనుకున్నాను, బట్ వర్షంలో ఇబ్బంది అవుతుందేమో, అప్పటికి వర్షం వస్తుందేమోనని చెప్పి క్లౌడీగానే ఉంది. అందుకోసమని ఇంకా మార్నింగే చేసి పంపించాల్సి వచ్చింది. చూసారుగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసాను. దాంట్లోనే కొంచెం చింతపండు, సాల్ట్ అండ్ అలాగే కొంచెం పసుపు వేసి 1 టైం మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఒక 5 or 6 మినిట్స్ ఉడికిస్తే టమాటాలు చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి. వీడియో తీస్తున్నప్పుడు కరెంటు 3 or 4 టైమ్స్ పోయింది. ఇంకా నేను ఈ పచ్చడి మిక్సీలో వేయడానికి చాలా టైం పట్టింది. 20 మినిట్స్ వరకు కరెంట్ రాలేదు. ఇంకా ఇబ్బంది అయిద్దేమో అనుకున్నా. ఇంకా అంత స్వేర్లో అయితే ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్ రైస్ లాగైనా చేసి పెడదాంలే అనుకున్నా. చూసారు కదా, వర్షం కొంచెం తగ్గింది. వర్షానికి పిట్టలు కూడా ఎక్కువ రావట్లేదు. అది కంటిన్యూస్గా వస్తూనే ఉంది కదా వర్షం. తగ్గినప్పుడు ఎప్పుడో వచ్చి మొత్తుకొని వెళ్తున్నాయి. సో టమాటాస్ అయితే కుక్ అయిపోయినాయి. ఇంకా కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టడమే. చూసారు కదా, పిల్లల బాక్సెస్ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టాను. ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తాం కదా బాక్స్లో పెట్టడానికి. అలాగే తాలింపు వేస్తున్నాను అనమాట. చట్నీ నేను జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి మిక్సీలో వేసా. అది క్లిప్ తీయడం అయితే మర్చిపోయా నేను. వెల్లుల్లి మాత్రం ఏ చట్నీలో అయినా కూడా నేను మిక్సీలోనే వేస్తా. సపరేట్గా ఉంటే పిల్లలు స్మెల్ నచ్చదని తినరు. అందుకోసమని సపరేట్గా ఏం వేయను, మిక్సీలోనే వేసేస్తా. వాళ్ళకి కనిపించదు కదా గ్రైండ్ అయితే. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. చూసారు కదా, కచ్చపచ్చగా మిక్సీ పడతా నేను. అంత సాఫ్ట్ ఏం పట్టాను, అంత టేస్ట్ కూడా ఉండదు అట్లా పట్టినా. మనం రోట్లో నూరినట్టు ఈ విధంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా చట్నీ కూడా అయిపోయింది. స్నాక్స్ ప్రిపేర్ చేయడమే. సో స్నాక్స్ కోసం అయితే నేను క్యారెట్స్ కట్ చేశాను. ఇంకా వాళ్ళ ఇష్టం, మార్నింగే తిననియండి, ఈవినింగే తిననియండి, ఎందుకంటే వాళ్ళకి రెండు ఇష్టం లేని స్నాక్సే. క్యారెట్స్ అయితే ఇష్టంగానే తింటారు, బట్ వాళ్ళకి టైం చెప్పలేము. కుక్ అయిన క్యారెట్స్ అయితే ఇంకా ఇష్టం అనమాట. మనం రైస్లలో వేస్తుంటాం కదా, ఫ్రై రైస్లలో, అవి ఇష్టం. ఇంకా అలాగే పల్లీలను శనగలు కూడా పెడుతున్నాను. ఇంకా వాళ్ళ ఇష్టం ఏదో ఒకటి తింటారని చెప్పేసి ఈరోజు వాళ్ళకే వదిలేసిన ఆప్షన్. సో ఇంకా స్నాక్సెస్ పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. బిస్కెట్స్, కురుకురే లాంటివి అయితే ఏం పెట్టనివ్వట్లేదు. కోల్డ్ ఉందని చెప్పేసి ఫ్రూట్స్ కూడా పెట్టట్లేదు అనమాట. యాపిల్ తిన్నా తగ్గు వస్తుంది కదా. ఇంకా రైస్ అయితే అయిపోయింది, ఉడికిపోయింది.
ఇంకా బాక్సులు పెట్టేయడమే. పిల్లలు కూడా లేచారు ఆల్రెడీ. బ్రష్లు అయిపోయినాయి. ఇంకా హాట్ వాటరే పెడుతున్నాను అనమాట. సారీ, హీట్ వాటర్ అంటున్నా, ఏదైనా అనొచ్చు అనుకోండి. ఇంకా వేడి నీళ్ళు అవ్వగానే పిల్లలకి స్నానం చేపించేసి టిఫిన్ చేయడమే. మీరు మీ పిల్లలకి ఏం కర్రీ ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కర్డ్ రైస్కి అయితే ఈరోజు వద్దన్నారు, కానీ నేనే కర్డ్ రైస్ తినకపోతే ఎట్లా అని చెప్పేసి కొంచెం కొంచెమే పెట్టానమాట. కర్రీ రైస్ పెట్టిందే కొంచెం కదా, మళ్ళీ కర్డ్ రైస్ వద్దా అంటే ఇంకా వాళ్ళకి ఏం సరిపోతుంది అని చెప్పి అందులో ఒకటి వాళ్ళకి ఇష్టం లేని స్నాక్స్ మళ్ళీ, అందుకోసం అని చెప్పేసి ఇంకా కర్డ్ రైస్ కూడా పెట్టాను. ఇష్టం ఉన్నంత వరకు తినండి, లేకపోతే లేదని చెప్పాను అనమాట. ఇంకా బాక్సెస్ పెట్టేయడమే. ఇంకొస్తారు, పెట్టేస్తూనే ఉంటారు. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.